ఇలా పార్టీలన్నీ మాకు ఒక్క దగ్గర ఉంటాయి సార్. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు కదా, అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. రాబోయేది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలా ఒకసారి తెలిసి జనార్దన్ రెడ్డి గారు ఈసారి మాకు అవకాశం ఈసారి మాకు అవకాశం నేను మేడబోయిన పద్మ యాదగిరి. నేను బీజేపీ నుండి కౌన్సిలర్గా 4వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటు కమలపు గుర్తుకు వేసి గెలిపించాలి. నేను కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తాను. నేను ఇప్పుడు గల్లీలకు వెళ్ళినా కానీ ఒక్క సీసీ రోడ్డు లేదు, వీధి లైట్లు లేవు, మోరీలు లేవు. నేను అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో అన్ని పనులు సేవ చేస్తాను. మీ అందుబాటులో ఉంటాను. మీరు ఏ నైటు ఫోన్ కాల్ చేసినా పిలిచినా నేను వచ్చి మీకు అన్ని సహకారాలు చేస్తాను. నాకు తోచినంత వరకు నేను డైరెక్ట్గా కేంద్ర మంత్రులతోటి కొట్లాడి తీసుకొస్తాను పనులు. నన్ను గెలిపించండి. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి ఈ సదవకాశం నాకు ఇవ్వండి. మీ అందరికీ ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు. మున్సిపాలిటీ ప్రజలకు నమస్కారాలు. మరి మేము భారతీయ జనతా పార్టీ మన యొక్క నియోజకవర్గంలో గతం నుంచి 2 సార్లు పోటీ చేసినాము. అయినా కూడా ఎక్కడ వెళ్లకుండా ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల యొక్క అభివృద్ధి కొరకు, ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశీర్వాదం కొరకు మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మున్సిపాలిటీలో 13 వార్డులకు భారతీయ జనతా పార్టీ మేము పోటీ చేయడం జరిగింది. కేవలము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేయాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మరి నేను కూడా 10 రోజుల నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈనాడు తిరుమలగిరి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళని చూసినాం, 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వాళ్ళని చూసినాం. కానీ ఇచ్చిన హామీలు ఇచ్చినట్లే ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధికి నోసుకోలేదు. కనుక ఒకసారి మార్పు తీసుకురావాలనే ఆలోచనలో ఈ తిరుమలగిరి ప్రజలు ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు.